ఇక్కడ చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది, యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, ఒక సర్టెన్ టైం తర్వాత ఏమవుతుంది, అరే ఇంకా కొద్ది రోజులైతే 1 ఇయర్లో మనం వితిన్ 1 ఇయర్లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి కదా. ఈ గ్యాప్లో ఏమవుతుంది, అరే ఇంకొక 500 600 అవర్స్ వస్తే మన మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈ గ్యాప్లో కనుక 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే ప్రీవియస్ వచ్చిన వాచ్ టైం డిలేట్ అయిపోతూ ఉంటుంది కదా, మరి ఏం చేయాలని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఓకేనా. సో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఏదైతే నేను చెప్తానో దీనివల్ల సొల్యూషన్ దొరుకుతుంది. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ చూసి ఈ వీడియో క్లిక్ చేశారంటే మీరు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. బట్ దానికి కావాల్సిన రిజల్ట్ అనేది రావట్లేదు అని చెప్పేసి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ గైస్ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. నా ఛానల్ అనేది ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందని, అండ్ విత్ ఇన్ ఇంకో 2 monthsలో వచ్చేసి నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. అయితే ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మానిటైజేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం ఏంటంటే యూట్యూబ్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి, వేటిని ఇంప్లిమెంట్ చేస్తే మనం ఏంటంటే మానిటైజేషన్ని తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతాం అనే ఇన్ఫర్మేషన్ని ఈరోజు వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇవి వచ్చేసి నేను పర్సనల్గా ఇంప్లిమెంట్ చేసేవి, అంతేకాకుండా వేరే క్రియేటర్స్ ఒక వీడియో చూసినప్పుడు వాటిలో అబ్జర్వ్ చేసినవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకేనా. ఓవరాల్గా 10 థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10 పాయింట్స్ అయితే ఉంటే డెఫినెట్గా మిస్ అవ్వకండి. ఇందులో కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా క్లారిటీగా విన్న తర్వాత ఏదైనా తెలియని ఉంటే డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా 11th వచ్చేసి ఒక బోనస్ టిప్ అయితే చెప్తాను. ఇది 100% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఓకేనా. ఇన్ కేస్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మనం విత్ ఇన్ 1 ఇయర్లో ఇంకా మానిటైజేషన్ ఇంకా దగ్గరలో ఉంది, కంప్లీట్ అవ్వలేకపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఏంటంటే వెరీ ఫాస్ట్ మానిటైజేషన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. లేదంటే ఎన్ని వీడియో చేసినా కూడా ఇదే సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి ఉండాల్సిందే. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే చూజ్ ఏ స్పెసిఫిక్ కంటెంట్. అంటే ఏ కంటెంట్ అయితే మీరు రెగ్యులర్గా చేయగలుగుతారో ఆ కంటెంట్నే చూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, అరే వేరే వాళ్ళు కుకింగ్ వీడియో చేస్తున్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను చేయగలుగుతా, నేను చేస్తే కూడా వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు గేమింగ్ వీడియో చేస్తే నేను కూడా చేయగలుగుతానని చెప్పేసి గేమింగ్ వీడియో చేస్తున్నారు. వేరే వాళ్ళు వ్లాగ్ చేస్తున్నారు, నేను కూడా చేయగలుగుతా అని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నారు. ఓకేనా. బట్ వేరే వాళ్ళు కంటెంట్ చూసి మీరు ఇంప్లిమెంట్ చేసేదానికన్నా మీకు ఏ కంటెంట్ మీద మీకు ప్యాషన్ ఉందో, ఏ కంటెంట్ చేస్తే మీరు రెగ్యులర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కన్సిస్టెన్సీగా వీడియో చేయగలుగుతారో ఆ కంటెంట్ని చూజ్ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టైమ్గా మీరు యూట్యూబ్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకేనా. అందుకని ఏదైనా సరే మీ ఛానల్ క్రియేట్ చేసే కన్నా ముందు మీరు ఏ కంటెంట్ మీద పర్ఫెక్ట్గా వీడియో చేయగలుగుతారో ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాతనే అప్పుడు మీరు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్వాలిటీ. ఓకేనా. వీడియో క్వాలిటీ అవ్వచ్చు అండ్ ఆడియో క్వాలిటీ అవ్వచ్చు. ఈ రెండు ప్రెజెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్. సో చాలామంది క్రియేటర్స్ చెప్పేది ఏంటంటే, మీరందరూ యూట్యూబ్ ఫీల్డ్లోకి రావచ్చు, ప్రతి ఒక్కరు ఏంటంటే మొబైల్ ఉంటే చాలు ఆరామ్సే వీడియో షూట్ చేసుకొని మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది అంటారు. ఓకేనా. బట్ ప్రెజెంట్ డేస్లో గైస్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రీవియస్గా ఏంటంటే చాలామంది క్రియేటర్స్ రాకముందు లిమిటెడ్ క్రియేటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు సో వెళ్ళి వీడియో చూసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకొని ఉండేవాళ్ళు. బట్ ప్రెజెంట్ డేస్ ఏంటంటే ఒక టాపిక్ మీద వేల వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా లాంగ్వేజ్ని మనం రికమెండేషన్లోకి తీసుకోకపోతే లక్షల వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పాలి ఒక సింగిల్ టాపిక్ మీద. సో అందుకని ఏంటంటే ఏదైనా సరే మీరు వీడియో చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర 5,000 ఫోన్ ఉందా, 10,000 ఫోన్ ఉందా, 15,000 ఫోన్ ఉందా, మీ ఇష్టం. బట్ ఆ యొక్క మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీ అనేది డెఫినెట్గా బాగుండేలా చూసుకోండి. ఇంకా ఆడియో విషయానికి వస్తే ఏంటంటే వీలైనంత వరకు ఎవరు లేని ప్లేస్లో, ప్రైవేట్గా ఉన్న ప్లేస్లో మీరు వీడియో షూట్ చేయగలిగితే ఏంటంటే ఎటువంటి ఆడియో డిస్టర్బెన్స్ అయితే రాదు. ఇన్ కేస్ ఆడియో డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ ఇంకొక టేక్ తీసుకొని ఆ వీడియోని మీరైతే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి తప్ప ఏదో షూట్ చేయాలి, ఏదో అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనైతే దయచేసి అలాంటి కంటెంట్ చేయకండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ ఉన్న డేస్‌లో. డెఫినిట్‌గా వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ దీంట్లో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. సో చాలామంది ఏం చేస్తున్నారు, ఎవరో వీడియో చేస్తున్నారు, అరే వాళ్ళకి మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి మానిటైజేషన్ అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, నేను కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం వీడియో షూట్ చేయాలనే థాట్‌లో ఉంటున్నారు. సో దయచేసి ఆ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ మీరేందంటే వీడియో షూట్ చేసుకోండి. ఎంత లేదన్నా ఒక 15-20 వీడియోస్ షూట్ చేసుకొని వాటిని ఏందంటే కంప్లీట్‌గా ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 డేస్‌కి ఒకటో, 3 డేస్‌కి ఒక వీడియో అనేది యూట్యూబ్‌లో అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గర ఒక 20 వీడియోస్ ఉన్నాయనుకోండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. అప్పుడేమవుతుంది 2 డేస్‌కి ఒకటి అప్లోడ్ చేసినా కూడా 40 డేస్ వరకు మీ దగ్గర ఏందంటే బ్యాకప్ రెడీగా ఉంటుంది.
సో 40 డేస్ వరకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి, ఈ 40 డేస్ మళ్ళీ మీకు టైమ్ లిమిట్ ఉంటుంది కాబట్టి, ఈ 40 డేస్‌లో ఇంకొన్ని వీడియోస్ షూట్ చేయండి. అప్పుడేమవుతుంది యూట్యూబ్‌లో కన్సిస్టెన్సీ ఉన్నట్టుంటుంది. మీకు కూడా ఏందంటే వీడియోస్ తీయడానికి టైము దొరుకుతుంది. అప్పుడు హ్యాపీగా వీడియోస్ చూజ్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోస్ తర్వాత చేయాలని చెప్పేసి అనుకున్నారనుకోండి, అరే డేస్ అన్ని గడిచిపోతూనే ఉన్నాయి, లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతోని ఒక కరెక్ట్ వీడియోని షూట్ చేయలేరు. ఆ షూట్ చేసిన వీడియోని కరెక్ట్‌గా ఎడిట్ చేయలేరు. అండ్ అప్‌లోడ్ కూడా కరెక్ట్‌గా చేయలేరు. ఓకేనా? అందుకని ఫస్ట్ మీరు వీడియో షూట్ చేసుకొని, యూట్యూబ్‌లో కన్సిస్టెంట్‌గా ఉండేలా చూసుకొని, అప్పుడు మీరు వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, ఇది మీకు రైట్ అనిపిస్తే కూడా కిందైతే కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే స్టోరీ టెల్లింగ్. ఓకేనా? సో, ప్రెజెంట్ ఉన్న డేస్‌లో గైస్ వ్యూవర్స్‌కి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన మూవీ చూసినప్పుడు కూడా వాళ్ళెంత క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే మన మైండ్‌కి ఎక్కుతది. అందుకని చెప్పేసి మన వ్యూవర్స్ కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే, మనం చూపించే విజువల్స్ అనేవి క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే, వాటి గురించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఏదో చూపిస్తున్నా, వింటున్నా అనే ఉద్దేశ్యం కాకుండా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మైండ్‌లో రోల్ ఔట్ అవుతూనే ఉండాలి. అంత ప్రాపర్‌గా గనుక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వితిన్ ఒక 1 మినిట్ మీ వీడియో చూసిన వెంటనే ఫస్ట్ మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో, అలా ఉండాలి స్టోరీ టెల్లింగ్ వచ్చేసి. దయచేసి మీరేందంటే ఒక ప్లేస్‌లో కూర్చొని ఏదైనా ఒక టాపిక్ గురించి ఆలోచించి మీకు మీరుగానే ఒక స్టోరీ నరేట్ చేసుకోండి. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పేసి మీరు నరేట్ చేసుకుంటే, అప్పుడు మీకు స్టోరీ టెల్లింగ్ అనేది అలవాటవుతుంది. అప్పుడు మీరు వీడియోస్‌లో ఇంప్లిమెంట్ చేస్తే చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది కాబట్టి, ఫాస్ట్‌గా మీరైతే సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకొని, వ్యూస్‌ని కూడా గెయిన్ చేసుకోవచ్చు. స్టోరీ టెల్లింగ్ బాగుంటే వీడియో ఎండ్ వరకు చూస్తారు కాబట్టి, మీకు వాచ్ టైమ్ కూడా ఎక్కువొస్తుంది. అప్పుడు తొందరగా మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీంట్లో ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, డోంట్ షేర్ యువర్ వీడియోస్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరికి మీ వీడియోస్‌ని షేర్ చేసుకోకండి. ఓకేనా? సో, డైరెక్ట్ మీరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు కదా! అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవ్వరన్నా చూడండి. రాండమ్ వ్యూవర్స్ ఎవరైనా సరే చూడని. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోకండి. ఎందుకో చెప్తాను ఫస్ట్ మీకు ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో, ఇక్కడ గైస్ రాండమ్ వ్యూవర్స్ వస్తే ఏంది? వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదంటే లేదు. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే ఏందంటే, మీరు వాంటెడ్‌గా మీరు పంపించారు కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారు గ్రూప్స్‌లో గాని, వాట్సాప్ స్టేటస్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో గాని షేర్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో, అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఓకే. తెలిసిన పర్సన్ గదా! పంపించాను గదా! చూద్దాం అనే ఉద్దేశంతో ఓపెన్ చేసి ఒక 20 సెకండ్సో, 30 సెకండ్సో చూసి వదిలేస్తాడు. అప్పుడేమవుతుంది? ఆ వీడియోకి రావాల్సిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల యూట్యూబ్‌కి ఏమర్థమవుతుందంటే, ఓకే. ఈ వీడియోలో కంటెంట్ లేదు గాబట్టి, సో, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు గాబట్టి, ఆ వీడియోని ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. ఓకేనా? అందుకని జెప్పేసి దయచేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయకండి. ఈవెన్ దో వాళ్ళు మీ వీడియోని కంప్లీట్‌గా చూస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా షేర్ చేయకండి. సమ్‌టైమ్స్ వాళ్ళే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి డెఫినిట్‌గా స్కోప్ ఉంటుంది గాబట్టి, దయచేసి షేర్ చేయకండి. ఎవరు చూడని ఎవరన్నా చూసుకొని జస్ట్ మీరు కంటెంట్ చేయండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి అంతే. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఏ క్రియేటర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏదైనా ఉంది అంటే కన్సిస్టెన్సీ. ఓకేనా? సో, చాలామంది ఏందంటే వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక 1 మంత్ వరకు మంచిగానే వీడియోస్ పెడతారు. ఆ తర్వాత ఏమైతుందంటే వీడియోస్ అనే గ్యాప్ స్టడీ గ్యాప్ వల్లనో లేకపోతే ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్లనో వీడియోస్ చేయడం ఆపేసి మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో, దయచేసి అలా ఉండకండి. కన్సిస్టెన్సీగా ఉండేలా ట్రై చేయండి. ఒకవేళ మీరు కన్సిస్టెన్సీ ఏదైనా సిట్యుయేషన్‌లో మీరు చేయలేననుకున్నప్పుడు ముందే బ్యాకప్‌గా రెడీ పెట్టుకొని అప్పుడు మీరేందంటే ఆ గ్యాప్‌లో ఈ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మనమందరం సెలబ్రిటీస్ కాము. బికాజ్ సెలబ్రిటీస్ అనుకోండి ఆల్రెడీ టీవీ స్క్రీన్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత టైం తీసుకున్నా పర్లేదు. మళ్ళీ వాళ్ళొచ్చేసి ఏంది అంటే యూట్యూబ్‌లో ఒక వీడియో చేసినా కూడా వాళ్ళకి కావాల్సిన వ్యూవర్స్ మళ్ళీ వాళ్ళకొచ్చేస్తారు. బట్ మనం బిగినర్స్. మనకెవరికి తెలీదు. మనకు ఎటువంటి ఫేమ్ లేదు కాబట్టి సో, డెఫినిట్‌గా మనం వీలైనంత వరకు యూట్యూబ్‌లో జాగ్రత్తగుండి ప్రతిదాన్ని ముందే అడ్వాన్స్‌గా మనం ఆలోచించుకొని బ్యాకప్‌గా రెడీగా పెట్టుకుంటే ఏందంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, దయచేసి కన్సిస్టెన్సీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే సస్పెన్స్ ఆర్ థ్రిల్ ఆర్ ఎక్సైట్‌మెంట్ ఆర్ ఎమోషన్ లేకపోతే షాకింగ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ మీ వీడియోస్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో. ఓకేనా? ఇది కొన్ని సిట్యుయేషన్‌లో వర్కౌట్ అవుతుంది. కొన్ని సిట్యుయేషన్‌లో వర్కౌట్ అవ్వదు. బట్ ఇవి మైండ్‌లో పెట్టుకొని వీలైనంత వరకు వర్కౌట్ అయితే మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి.
ఇప్పుడేందంటే ఇప్పుడు ఏదైనా వీడియో షూట్ చేశారనుకోండి, వ్లాగ్ అవ్వచ్చు ఏదైనా సరే, ఆ వీడియోలో జరిగిన ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్ ఎమోషనల్ అవ్వచ్చు, షాకింగ్ అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు ఏదో ఒకటి ఉంటుంది కదా! ఆ క్లిప్‌ని ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక 5-6 సెకండ్స్ పెట్టేసి ఏందంటే వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్‌గా పెట్టొద్దు ఆ ఇన్ఫర్మేషన్‌ని. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే సస్పెన్స్ వచ్చేలా ఒక 5-6 సెకండ్స్ మాత్రమే పెట్టి, అప్పుడేమవుతుందంటే ఆ వ్యూవర్స్ అరే! ఈ వీడియోలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అనే ఉద్దేశ్యంతోని ఆ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి స్కోప్ ఉంటది. ఓకేనా? సో, స్టార్టింగ్ పెట్టారు. లాస్ట్ వరకు చూశారు. సో, లాస్ట్ వరకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సస్పెన్స్ క్రియేట్ చేశారనుకోండి. అప్పుడేమవుతుంది నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు. ఓకే. ఈ వీడియోలో మనకు కావాల్సిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో, ఏదో సస్పెన్స్ ఉంది. ఏదో సాడ్ థింగ్ ఉంది. ఏదో ఎమోషనల్ థింగ్ ఉంది. సో, డెఫినిట్‌గా ఇంకొక వీడియో చూడాలి అనే ఉద్దేశ్యంతోని మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోని ఫస్ట్ మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటారు. అండ్ లైక్ చేస్తారు. అండ్ కామెంట్ చేసి కూడా పెట్టుకుంటారు. అండ్ తర్వాత వచ్చిన వీడియోని డెఫినిట్‌గా చూస్తారు. ఓకేనా? సో, అలా మీరేందంటే వీడియోస్‌లో ఇలా సస్పెన్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల మీ పాస్ట్ వీడియోస్‌కి అండ్ ఫ్యూచర్ వీడియోస్‌కి రెగ్యులర్‌గా వ్యూస్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. ఇది ఆల్ ద టైమ్ వర్కౌట్ అవ్వదు. బట్ వీలైనంత వరకు సిట్యుయేషన్ ఉంటే మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో గైస్ ఎయిత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే పేషెన్స్ ఈస్ నథింగ్ బట్ ఓపిక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో, చాలామంది ఏందంటే వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతి 10 మినిట్స్‌కి, హాఫ్ ఎన్ అవర్‌కి, 1 డేకి, 2 డేస్‌కి ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి ఈ వీడియోస్‌కి ఏమన్నా వ్యూస్ వచ్చినాయా? లేదా? అని చెప్పేసి ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో, ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలి? అంటే ప్రతిసారి చెక్ చేయొద్దు. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వ్యూవర్స్ ఒకవేళ ఎన్నో కొన్ని వ్యూస్ వచ్చినాయనుకోండి, అక్కడ మనకు సెర్చ్ టర్మ్స్ అనేవి అర్థమైతాయి. అంటే వ్యూవర్స్ మన వీడియోస్‌ని ఎలా చూస్తున్నారనేది నేర్చుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే మన వీడియోస్‌కి ఇంకెక్కువ వ్యూస్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ ఉంటది. బట్ గైస్ వచ్చిన తర్వాత ఆ వ్యూస్ గనుక తక్కువొచ్చినాయనుకోండి, దయచేసి చూసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకండి గైస్. ఎందుకంటే మనం అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో వైరల్ అవ్వాలంటే వైరల్ అవ్వదు. బికాజ్ మన వ్లాగ్స్ అనుకోండి, మన లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సెలబ్రిటీస్ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉన్నంత మన లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఒకవేళ కుకింగ్ వీడియోస్ అనుకోండి, చాలా వీడియోస్ ఉన్నాయి. అలాంటి వీడియోస్‌లో మన వీడియో కూడా మనకేందంటే బూమ్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా కొంచెం టైం పట్టుద్ది. సో, అందుకని జెప్పేసి ఏ కంటెంట్ జేసినా గూడా అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా థౌసండ్స్‌లో వ్యూస్ రావాలి, లాక్స్‌లో వ్యూస్ రావాలి అని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ జేయకండి. ఏ ఛానెల్ అయినా సరే బిగినర్‌గా క్రియేట్ జేసినప్పుడు ప్రతి వీడియో వైరల్ అవ్వదు. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోని గైస్ మన కంప్లీట్ మానిటైజేషన్ కావాల్సిన వాచ్ టైమ్‌ని, సబ్‌స్క్రైబర్స్‌ని మొత్తం ఆ వీడియో ఇస్తుంది. ఆ వీడియోతోనే మనం పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి అండ్ ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి డెఫినిట్‌గా వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో, అందుకని ప్రతి వీడియోస్ పైనైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఏదో ఒక వీడియో డెఫినిట్‌గా హిట్ అవుతుంది. అంత కష్టపడడానికైతే ట్రై చేయండి తప్ప ప్రతి వీడియోని చూసైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. అండ్ దీంట్లో గైస్ నైన్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇంపార్టెంట్ థింగ్. దీంట్లో 2 విషయాలు చెప్తాను. డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏందంటే గైస్ థంబ్‌నెయిల్. ఓకేనా? మన వీడియోస్ అనేవి ఎంత ప్రాపర్‌గా వీడియో షూట్ చేసి, ఎంత క్లారిటీగా షూట్ చేసి, ఎంత మంచిగా ఎడిట్ చేసినా కూడా ఆ వీడియోస్‌ని చూడాలి అంటే ఫస్ట్ ఆ వీడియో పైన మనం పెట్టిన థంబ్‌నెయిల్‌ని వాళ్ళు క్లిక్ చేయాలి. ఓకేనా? అంటే మనం ఎంత కష్టపడ్డామన్నది వ్యూవర్స్‌కి తెలిసి వాళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అంటే మన థంబ్‌నెయిల్ బాగుంటేనే కదా వ్యూవర్స్ క్లిక్ చేస్తారు. సో, అందుకని చెప్పేసి గైస్ దయచేసి థంబ్‌నెయిల్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈజ్ నథింగ్ బట్ ఫోకస్ అంటే ఏదో ఎడిటింగ్ చేయాలని చెప్పేసి కాదు. ఎడిటింగ్ చేయాలి. లిమిటెడ్‌గా ఎడిట్ చేసినా పర్లేదు గానీ, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే వీడియో షూట్ చేసినప్పుడు వీడియో మీద ఎంత ఫోకస్ చేస్తారో, ఆ వీడియోలో ఆ వీడియో కోసం కావాల్సిన ఒక థంబ్‌నెయిల్ మీద కూడా అంత ఫోకస్ చేయాలి. ఈజ్ నథింగ్ బట్ ఏందంటే, ఇప్పుడు నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నా అనుకోండి. ఓకేనా? ఇప్పుడు దానికోసం ఎంత కష్టపడాలనో కుకింగ్ వీడియో కోసం అంత కష్టపడతా. బట్ థంబ్‌నెయిల్ కావాలి కదా! సో, థంబ్‌నెయిల్ కోసం ఏం చేయాలంటే, ఆ ఫుడ్ అంతా రెడీ అయిన తర్వాత, ఆ ఫుడ్‌ని మంచిగా డెకరేట్ చేసి, ఒక మంచి క్లాత్‌తో గాని, మంచి ఏవైతే ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తూ మంచిగా డెకరేట్ చేసి, దాన్ని ఒక క్లారిటీ ఫోటో తీసుకోవాలి. ఓకేనా? అప్పుడే దాన్ని మనం పర్ఫెక్ట్‌గా థంబ్‌నెయిల్‌లో యాడ్ చేయగలుగుతాం. లేదంటే ఒక లొకేషన్‌కెళ్ళాడనుకోండి, హిస్టారికల్ ప్లేసెస్ ఒక టెంపుల్‌కెళ్లారు. వీడియో మొత్తం షూట్ చేసుకున్నారు. బట్ వీడియోకి కావాల్సిన థంబ్‌నెయిల్ కోసం చాలామంది ఫోటో దిగరు. వచ్చిన తర్వాత వీడియో నుంచో ఏదో ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటారు తప్ప, వీడియో కోసం సెపరేట్‌గా థంబ్‌నెయిల్ దిగరు. సో, డెఫినిట్‌గా ఏందంటే, వీడియో ఎంత ఇంపార్టెంటో, ఆ వీడియో కోసం థంబ్‌నెయిల్ దిగడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అప్పుడు మనకు థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో, అందుకని వీడియో ఎంత ఇంపార్టెంటో థంబ్‌నెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ దీంట్లోనే సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ గైస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో చాలామంది టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు పేరెంట్స్. ఓకేనా? ఇప్పుడు 8:00 సీరియల్ వస్తుందనుకోండి. చాలామంది ఏం చేస్తారు? 8:45 కన్నా లేకపోతే ఇంకో 5 మినిట్స్ అయితే 8 అయితుందని చెప్పేసి ఏం చేస్తారు?
టీవీ ముందరకొచ్చేసి టీవీ పెట్టేసి వాళ్ళేందంటే వీడియో చూడడం స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్‌లీ 8:00కి ఒక సీరియల్ రాబోతుంది. సో, కొంచెం మనం ముందే ఉండాలని చెప్పేసి వాళ్ళ వర్క్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి టీవీ ముందు కూర్చొని, ఆ సీరియల్ చూసిన తర్వాత వాళ్ళ వర్క్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అలా మనం వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి. సో, మీరేం చేయాలంటే మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందనుకోండి, మీరేం చేయాలి 3 డేస్‌కి ఒకటి అప్‌లోడ్ చేస్తారా? 4 డేస్‌కా? 5 డేస్‌కా? మీ ఇష్టం. అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా ఎవ్రీడే మార్నింగ్ 8కో, ఎవ్రీడే ఈవినింగ్ 6:00కో ఏదో ఒక టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకొని అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే వ్యూవర్స్‌కి అర్థమైతుంది. ఓకే. ఈ ఛానెల్‌లో 3 డేస్‌కి, 4 డేస్‌కి ఒక వీడియో వస్తది. వచ్చిన ప్రతి వీడియో కూడా మార్నింగో, ఈవినింగో వస్తదనే క్లారిటీ ఉందనుకోండి. సో, అప్పుడేమవుతుంది మార్నింగ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. డైరెక్ట్ మార్నింగ్ వచ్చేసి మీ ఛానెల్‌కొచ్చేసి మీ వీడియో వచ్చిందో లేదో చూసి, వస్తే ఆ వీడియో చూసిన తర్వాత వేరే వర్క్స్ అని చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అలా మీరు వ్యూవర్స్‌ని అలవాటు చేయాలి. అప్పుడు మీరు ఏ వీడియో పెట్టినా కూడా వ్యూవర్స్ డెఫినిట్‌గా చూస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఫైనల్‌గా 10థ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫాలో యూట్యూబ్ రూల్స్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే మూవీస్‌కి సంబంధించిన క్లిప్స్ అవ్వచ్చు, మూవీస్‌కి సంబంధించిన ఆడియోస్ అవ్వచ్చు, మ్యూజిక్స్ అవ్వచ్చు. సో, చాలామంది యూజ్ చేస్తున్నారు. సో, దయచేసి అలా యూజ్ చేయకండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు కష్టపడి ఏవైతే వీడియోస్ చేస్తూ వచ్చారో, ఆ చేసిన వీడియోస్‌కి వాల్యూ ఉండకుండా ఏదైనా ఒక్క వీడియోలో గనుక మీరు వేరే గనుక క్లిప్ యాడ్ చేస్తే మీ ఛానెల్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో, దయచేసి చెప్తున్నా మీరేందంటే ఓన్ కంటెంట్ చేయండి. మీరు ఏదైతే కంటెంట్ చేయాలని చెప్పి యూట్యూబ్‌లోకొచ్చారో ఆ కంటెంట్ మీదనే ఫోకస్ చేయండి. దయచేసి వేరే కంటెంట్‌ని తీసుకొచ్చి దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయకండి. అండ్ ఫైనల్ గైస్ బోనస్ టిప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పాను. సో, ఇప్పుడు చెప్తున్నా క్లారిటీగా వినండి. నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ గైస్ చాలా మందికుండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమవుతుంది? యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నారు. ఒక సర్టెన్ టైమ్ తర్వాత ఏమవుతుంది? అరే! ఇంకా కొద్ది రోజులైతే 1 ఇయర్‌లో మనం వితిన్ 1 ఇయర్‌లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి గదా! ఈ గ్యాప్‌లో ఏమవుతుంది? అరే! ఇంకొక 500 600 అవర్స్ వస్తే మన మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతది. బట్ ఈ గ్యాప్‌లో గనుక 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే ప్రీవియస్‌గా వచ్చిన వాచ్ టైమ్ డిలీట్ అయిపోతూ ఉంటుంది గదా! మరి ఏం చేయాలని జెప్పేసి భయపడుతూ ఉంటారు. ఓకేనా? సో, వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్ ఏదైతే నేను చెప్తానో దీనివల్ల సొల్యూషన్ దొరుకుతుంది. అదేంటి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉంటారు. ఓకేనా? ఇప్పటి వరకు. సో, అప్‌లోడ్ చేసిన వీడియోస్‌లో కొన్ని వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. ఓకేనా? సో, అది ఎందుకు వైరల్ అవుతుందో మీకు తెలీదు. బట్ వ్యూవర్స్‌కి తెలుసు. ఆ వీడియోస్‌ని వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి, ఆ వీడియోస్‌కి ఏందంటే మళ్ళీ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఏ వీడియోస్ అయితే మీరు పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి మంచి వ్యూస్ వచ్చాయో, సేమ్ కంటెంట్‌ని మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు బిర్యానీ వీడియో చేశారనుకోండి. అరే! మస్తు మంది చూసారనుకోండి. అదే వీడియోని మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ షూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడేదైనా టెంపుల్‌కెళ్లారనుకోండి. ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయనుకోండి. మళ్ళీ అదే టెంపుల్ వీడియో మళ్ళీ షూట్ జేయాలి. ఓకేనా? ఇలా జేయడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ వ్యూస్ రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది కాబట్టి, సో, ఫాస్ట్‌గా వ్యూస్ వస్తాయి కాబట్టి, మనకు వాచ్ టైమ్ గూడా ఎక్కువొస్తుంది కాబట్టి, అప్పుడు ఏదైతే ఈ గ్యాప్‌లో మనకు గావాల్సిన వాచ్ టైమ్ ఏదైతే ఉందో, అది ఫుల్‌ఫిల్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఈ వీడియోస్‌లో గూడా జూసుకోవచ్చు. ఒక 1 ఆర్ 2 వీడియోస్ అనేవి రిపీటెడ్‌గా జేసినాం. అంటే ఒక స్పెసిఫిక్ కంటెంట్ మీద నేను 2 వీడియోలు జేసిన. ఎందుకు? ఆ వీడియోస్‌కి వ్యూస్ మంచిగా వచ్చినాయి కాబట్టే నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన. ఓకేనా? అండ్ అంతే కాకుండా నా దగ్గర వేరే ఛానెల్స్ కూడా ఉన్నాయి. సో, దాంట్లో కూడా మానిటైజేషన్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మంచి వ్యూస్ వచ్చిన కంటెంట్ వీడియో ఏదైతే ఉందో, ఆ కంటెంట్ వీడియోస్‌ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన. ఓకేనా? సో, దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మీ ఇష్టం. బికాజ్ ఈ మానిటైజేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా ఇలాంటివి కొన్ని పాటిస్తే మనకేందంటే మానిటైజేషన్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హ్యాపీగా వీడియో చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత కష్టపడితే అన్ని డబ్బులు. ఓకేనా? సో, ఇదే గైస్ ఓవరాల్‌గా వీడియో వచ్చేసి. ఈ వీడియో ఎలా అనిపించింది? అంతేగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని కూడా మీరు డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ మందికి కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఈ వీడియోతో లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే నేనైతే మీకు రిప్లై ఇస్తా. లేదంటే ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.